నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. విద్యాశాఖకు మంత్రి లేడన్న వెదవెవ్వడు, ఆ శాఖకు నేనే మంత్రిని, నేను ఫామ్ హౌస్ లో పడుకునేవాడిని కాదు, పక్కాగా పనిచేసేవాడిని అని స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల మీడియా సమావేశంలో ప్రకటించారు. ముఖ్యమంత్రి వద్ద ఉన్న విద్యాశాఖ, అందులోనూ ఆయన సొంత జిల్లాలోనూ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఉచితంగా దొరకాల్సిన పాఠ్య పుస్తకాలు, పాత ఇనుప సామాన్లు విక్రయించే షాపులో అంగడి సరుకయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్లో ప్రభుత్వ చదువులు పక్కదారి పడుతున్న వైనంపై ఫోర్ సైట్స్ టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకైతే అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా విద్యా వ్యవస్థలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా దొరకాల్సిన పాఠ్య పుస్తకాలు, పాత ఇనుప సామాన్లు షాప్లో దొరకడం వల్ల అనేక అనుమానాలు అయితే విద్యార్థి సంఘాలు కావచ్చు, తల్లిదండ్రులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఉచితంగా అందాల్సిన పాఠ్య పుస్తకాలు వివిధ సంస్థల్లో దొరకడం వల్ల విద్యార్థులు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, అదేవిధంగా రాజకీయ నాయకులు కావచ్చు అనేక సందేహాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అటువంటి సందేహంపై ఫోర్ సైట్స్ టీవీ ప్రత్యేక కథనం. ఇప్పటికే సర్కారు విద్యకు చాలా మంది దూరమయ్యారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణపై, అక్కడి బోధనపై నమ్మకం సన్నగిల్లిన ప్రజలు చాలా మంది ఆర్థికంగా స్తోమత లేకపోయినప్పటికీ తమ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలకే పంపిస్తున్నారు. ఆ క్రమంలో అప్పులు చేస్తున్న వారు కొందరైతే ఆస్తులు అమ్ముకుంటున్నవారు మరికొందరు. దినసరి కూలీలు కూడా ఇటీవల కాలంలో ప్రైవేటు వైపే మొగ్గు చూపుతున్నారు. ఆ మాత్రం కూడా ఆర్థిక స్తోమత లేని పేదలు తమ పిల్లల్ని ప్రభుత్వ బడులకు పంపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, పెన్నులు, దుస్తులు అన్నీ ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేస్తుంది. మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేస్తుంది. పేదలు ఆ విధంగానైనా ప్రభుత్వ బడుల్లో చదువుకుంటారనేది ప్రభుత్వ ఆలోచన. ప్రభుత్వ ఆలోచన ఎంత ఉన్నతంగా ఉన్నప్పటికీ వాటిని అమలు చేయాల్సిన యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తే ఆశించిన ఫలితాలు రావు. ఆ తరహాలోనే మహబూబ్ నగర్ జిల్లాలో ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు పక్కదారి పడుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయాల్సిన పాఠ్య పుస్తకాలు ఇటీవల ఒక పాత ఇనుప సామాన్లు కొనుగోలు చేసే షాపుల్లో పెద్ద మొత్తంలో లభ్యం కావటం చర్చకు దారితీసింది. భారీ సంఖ్యలో నిల్వ ఉంచిన ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను స్క్రాప్ దుకాణంలో కనుగొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యవస్థలో సమస్యలపై ఏబీవీపీ నిరసన చేపట్టిన రోజున అచ్చంపేట పట్టణంలోని స్క్రాప్ దుకాణంలో నిల్వ ఉంచిన పాఠ్య పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు, సిబ్బందే స్క్రాప్ కింద విక్రయించినట్లు వాటికి కొనుగోలు చేసిన పాత ఇనుప సామాను షాపు నిర్వాహకుడు స్పష్టం చేశాడు. అవి పాత పుస్తకాలనుకొని కొన్నట్లు తెలిపారు. 6,000 రూపాయలకు వాటిని కొన్నట్లు ధరతో సహా వివరించాడు. అయితే ప్రభుత్వ అధికారులు జిల్లాలో ఏమీ జరగలేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. స్క్రాప్ దుకాణంలో పాత పుస్తకాలని చెప్పి విక్రయించిన ప్రభుత్వ ఉపాధ్యాయుల వ్యవహారాన్ని ఫోర్ సైట్స్ టీవీ బట్టబయలు చేసింది. ఇవి పట్టుకుంటే దొరికిన పాఠ్య పుస్తకాలు. ఇక బయటికి రాకుండా పక్కదారి పడుతున్న పుస్తకాలు మరెన్నున్నాయో. ఎంత లెక్క ఎంత 6,900 అయింది. నువ్వు ఎట్లా తీసుకున్నావు? ఆయన వచ్చి అమ్మింది కదా మన పాత బుక్లో మేము అనుకున్నాం కదా. అది పాత ఎట్లా నాకు తెలియదు కదా, మాకు పాస్ అవ్వను కాబట్టి ఇప్పుడు ఎండాకాలం అయిపోయింది కాబట్టి పుస్తకాలు ఇచ్చారు కదా, మనం అయిపోయిన పుస్తకాలు అనుకుని మేము తెచ్చుకున్నాం. అంటే మేము అల్లరించి పోయింది దొంగదాని చేయలేదు, ఏం చేయలేదు. అన్న వచ్చి పిలిస్తే పుస్తకాలు ఉన్నాయంటే అయిపోయిన పాత పుస్తకాలు అనుకొని మేము తెచ్చుకున్నాం అంతే. తీసుకున్నా కదా నీకు కూడా అయిపోయిన బుక్లు ఉంటాయి కదా, టైం అయిపోయిన బుక్లు ఉంటాయి కదా, ఇప్పుడు దాని వ్యాలిడిటీ అయిపోయినాయి, 2 ఏళ్ళు దాటిన బుక్స్ అయితే ఉంటాయి మేము తెచ్చుకున్నాం. అట్లా మేము అలా పనిచేసిన వాళ్ళం కాదు, మాకు సంబంధం లేదు. మేము పాస్ అవ్వను బుక్ తెచ్చుకున్నాయంటే పోయినాం తెచ్చుకున్నాం. ప్రధాన రహదారి గుండా ఉన్న ఈ యొక్క పాత ఇనుప సామాన్లో ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన బుక్కులు ఈరోజు ప్రభుత్వ ఉపాధ్యాయులు లేకుంటే ఆ కాంట్రాక్టర్లో తెలియదు కానీ ఇక్కడ దర్శనమిస్తున్నాయి. నేడు ఏబీపీ బంద్ చేసినాం. రాష్ట్ర వ్యాప్తంగా బుక్కులు ఈరోజు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు సకాలంలో పిల్లలకు చేరవేయాలనేసి నేడు ఏబీపీ బంద్లో ఈరోజు పాల్గొన్నాం. ఇదే రోజు మాకు ఇటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి రావడం దారుణం. అచ్చంపేట పట్టణంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బుక్కులు లేవు కానీ అదే విద్యార్థులకు సంబంధించిన పంపిణీ చేయాల్సిన బుక్కులు నేడు ఇదో
పాత ఇనుప సామాన్లలో కిలో లెక్కన అమ్ముకున్నారు. స్క్రాప్ దుకాణంలో పట్టుకున్న ప్రభుత్వ పాఠ్యపుస్తకాల అంశం మరువక ముందే మరో చోట దాచి ఉంచిన పాఠ్యపుస్తకాలు వివాదానికి కారణమయ్యాయి. పాఠశాలలో ఉండాల్సిన పుస్తకాలు ఒక ఇంట్లో నిల్వ ఉంచారు. దానర్థం అక్కడి నుంచి బయటికి తరలుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు 4 సైడ్స్ టీవీ అక్కడ జరుగుతున్న విషయాన్ని విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా విద్యాశాఖ అధికారులు వచ్చి సమగ్రంగా విచారించిన తర్వాత పాఠ్యపుస్తకాలు అక్రమ పద్ధతిలో ఓ ఇంటిలో ఉన్న విషయం నిర్ధారణ చేసుకుని ఇంటిని సీజ్ చేశారు. పాలమూరు జిల్లా కేంద్రంలో చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా సరే విద్యని వ్యాపారంగా చేస్తూ ప్రైవేట్ కార్పొరేట్ శక్తులతో గవర్నమెంట్ అధికారులు కుమ్మక్కైపోయి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి బుక్స్ను ప్రైవేట్ స్కూళ్లకు తరలించిన ఘటన ఈరోజు పాలమూరు జిల్లా కేంద్రంలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. నిన్న కాక మొన్న భగీరథ కాలనీలో ఉన్నటువంటి గ్రామర్ స్కూల్లో జరిగిన సంఘటన మరొకన ముందే మరెన్నో సంఘటనలు మన ముందుకు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అధికారులు కుమ్మక్కైపోయి గవర్నమెంట్ స్కూళ్ళలో ఉండాల్సిన బుక్స్ని ప్రైవేట్ స్కూళ్ళకు మళ్ళిస్తూ అధికారులు డబ్బులకు లోపడి వాళ్ళు ఇచ్చే బహుమతులకు లోబడి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్స్ ఏవైతున్నాయో గవర్నమెంట్ స్కూల్స్ ఈ గవర్నమెంట్ స్కూల్లో ఇవ్వాల్సినటువంటి బుక్స్ని ప్రైవేట్ స్కూళ్ళకు మళ్ళిస్తూ ఉన్నారు. దీన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ ప్రైవేట్ స్కూళ్లను ఉక్కుపాదం తొక్కుతా అంటున్నారు కానీ ఈ ప్రైవేట్ స్కూల్లో ఇచ్చే కమిషన్లకు కక్కుతి పడుతున్న కొంతమంది ఎవరైతే ఎంఈఓలు కావచ్చు డిఈఓలు కావచ్చు వీళ్ళపై ఈ అధికారులపై ఉన్నత కమిటీ వేసి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వీళ్ళని శిక్షించాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ యొక్క సిలబస్ మాత్రమే చెప్తాం జరుగుతూ ఉంది. ఈరోజు విద్యార్థి సంఘాలు అనేక రకాలుగా పుస్తకాలు అమ్మొద్దు అని చెప్పేసి పాఠశాలల పుస్తకాలను సీల్ చేపిస్తూ ఉన్నాం. అధికారులు వస్తూ ఉన్నారు, సీల్ చేస్తూ ఉన్నారు. కానీ సీల్ చేసిన పరిస్థితి ఎక్కడ పోతున్నాను అర్థం కాలేని పరిస్థితి. ఎందుకంటే మా అందరి ముంగలు వచ్చేసి మీడియా ముంగలు కానీ విద్యార్థి సంఘాల ముంగలు కానీ తాళం వేసి దానికి స్టిక్కర్ వేసిపోతూ ఉన్నారు. కానీ వారం రోజుల్లో అందులో ఉన్న పుస్తకాలు గైమత అవుతూ ఉన్నాయి. అంటే అధికారులు తీసుకున్న ఆ యొక్క టాలెంట్ని అంటే విపరీతంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. వేల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. ఈరోజు అధికారులు కొన్ని స్కూళ్ళకు అమ్ముడుపోతూ ఉన్నారు. ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు అచ్చంపేటలో ఒక గోదాములో బయటపడటం, అదేవిధంగా మరో చోట ఒక ఇంటిని అధికారులు సీజ్ చేయటం జిల్లాలో చర్చగా మారింది. సీఎం సొంత జిల్లా, అందులోనూ విద్యాశాఖ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చూస్తున్నారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన చోటే విద్యాశాఖ అధికారులు పాఠ్యపుస్తకాలను అమ్ముకుంటూ చదువులను పక్కదారి పట్టిస్తున్నారంటే ఇక ఇతర జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంటుందనేది అర్థం చేసుకోవచ్చు. మరి ఈ విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? సీఎం రేవంత్ రెడ్డి భయం కూడా జిల్లాలో విద్యాశాఖ అధికారులకు ఎందుకు లేకుండా పోయింది అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది మహబూబ్ నగర్ జిల్లాలో పాఠ్యపుస్తకాలు పక్కదారి పడుతున్న తీరు. మరి అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరుస్తారా లేక ఆ పాపంలో పాలు పంచుకుంటారా చూడాలి. ఇది ఓవరాల్గా చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా కానీ పాఠ్యపుస్తకాలు అయితే వివిధ సంస్థలు కావచ్చు, ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు కావచ్చు, అదేవిధంగా బయట దొరకడం వల్ల విద్యార్థి సంఘాలు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా అనుమానంతో వ్యక్తం చేయడం వల్ల ఈ యొక్క విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవాలని వాళ్ళైతే ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కుమార్తో చందు, 4 సైడ్స్ టీవీ, మహబూబ్ నగర్.